మనకి ఉంటుంది కదా, ప్రేమ 4వ వచనం నుంచి ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఆమేన్. సో ప్రేమ ఏంటంటే అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓపికగా ఉంటుంది. సో చిన్న డిఫరెన్సెస్ వచ్చినా కానీ ఓపికతోటి దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి, అది అంతేగా. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో ప్రార్థనలో డైలీ మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని ఆధారంగా చేసుకుని నడవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన, దేవుడిని ఆరాధన. కంగ్రాచులేషన్స్. అక్కడ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఆమెదే అన్నమాట జనరల్గా. సో బాగా వాక్యం చదువుతుంది, బాగా ప్రార్థన చేస్తుంది, సో బాగా వాక్యం తెలుసు. సో అయితే మనము దేవుణ్ణి ప్రేమించాలి. ముఖ్యంగా జీవితంలో చాలా విషయాల్లో మనకి ఏంటంటే ఎలా జరుగుతుంది ఏంటి అనే ఆతృత ఉంటుంది. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే కంటెంట్మెంట్తో ఉన్న భక్తి చాలా లాభకరమని ఉంటుంది. సో మనము ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళము, కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటి అనే ఆలోచన గురించి భయపడకుండా హ్యాపీగా సంతోషంగా డేస్ని దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తారు అందరూ, చాలా ఆలోచిస్తారు. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు. మనము ఎక్కువ ఆలోచిస్తాం కానీ ఏం చేయలేం. దేవుడు ఆలోచిస్తున్నాడు అని అంటే దేవుడు తప్పకుండా మనకి సమకూరుస్తాడనే ధైర్యం మనలో ఉంటుంది. సో కాబట్టి మనం కంటెంట్మెంట్ అంటే మాట తెలుగులో నాకు భాషగా రావట్లేదు. సో తృప్తి కలిగి మనము జీవించడం ప్రారంభిస్తే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు మనము సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చాలా సమస్యల నుంచి చాలా సులభంగా బయటకు వచ్చేస్తాం. టెన్షన్ పడిన కాడి నుంచి టెన్షన్తో పాటు రోగాలు కూడా యాడ్ అవుతాయి. సో ఏ టెన్షన్స్ పడకుండా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. సో ఇంకా టెన్షన్ వస్తే ఏమైనా సమస్య వస్తే ఏం చేయాలని అంటే తీసి బిగ్గరగా వాక్యం చదువుతూ ఉండాలి. భయం పోయేదాకా టెన్షన్ పోయేదాకా చదువుతూ ఉండాలి, అంతే, ఏం చేయకూడదు ఇంకా. సో చాలా ప్రాబ్లమ్స్లో చాలా సులువుగా మనం బయటకు వచ్చేస్తాం. సో కుటుంబ జీవితంలోకి వచ్చారు. సో ఇప్పటి నుంచి చాలా బాగా దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఒకరినొకరు బాగా ప్రేమించుకోవడం తెలుస్తుంది. సో ఎవరికి ప్రేమించడం అనేది తెలియదు. ఇందాక అన్నయ్య చెప్పారు ప్రేమను గురించి నిర్వచనం, అది బైబిల్లోనే మనకు దొరుకుతుంది. అయితే మనము ప్రేమిస్తున్నామని అనుకుంటాం, కానీ చాలాసార్లు అది నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. దేవునితో మనం ప్రేమించే కొద్దీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ ప్రేమ మనకు అర్థమయ్యే కొద్దీ ఇతరుని ఆ విధంగా ప్రేమించడం ప్రారంభిస్తాం. సో కాబట్టి మీరు దేవుని ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, తర్వాత సమాజం అంతటిని ప్రేమించండి. లైఫ్ చాలా అందంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించిందా. అందరూ చాలా చెప్తున్నారు కాబట్టి పెద్ద చెప్పేదేం లేదు. కంగ్రాచులేషన్స్. అయితే ఏమంటాం, పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నారు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. అది పెద్ద ఛాలెంజ్ మనకి విశ్వాస జీవితంలో. సో దేవుడు మీ ఇద్దరికి శక్తి ఆ కృపనివ్వాలి. అట్లాగే మీ భోజన బల్ల చుట్టూ ఈ పిల్లలు ఒలివ మొక్కలు వాళ్ళే ఉంటారండి. సో అదొక పెద్ద ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దేవుడు మిమ్మల్ని చాలామంది
చాలామంది పిల్ల పాపలతో దీవించాలని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఆ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగింటే జ్ఞానానికి తెలివికి మూలం అని ఉంటుంది. వ్యవస్థలో స్త్రీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కుటుంబాన్ని అంతటినీ భర్త ఏమో కష్టపడతారు, భార్య ఏమో కుటుంబాన్ని అంతటినీ సర్దుకుంటూ రావాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ మరి మంచి చెడు అంతా చూసుకుంటూ ఉండాలి. అందుకని భార్య లేడీస్ జ్ఞానవంతురాలుగా ఉండి తన ఇల్లు చక్కగా దిద్దుకొని ఆ పిల్లలను కూడా పుట్టిన పిల్లలను కూడా దేవుని భక్తిలో పెంచుతూ ఇరువురు దినదినం, ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదమే శాశ్వత కాలం ఉంటుంది. ఈ దినాల్లో మన కష్టం చేతి ఏదో ప్రయాసపడితే నేను ఎక్కువ అవుతుంది అని అనుకుంటాం, కానీ నరుల ప్రయాస వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాలని దేవుడు ఆ రీతిగా నడిపిస్తారు. గొప్ప. అంతేకాకుండా ఈ దినాల్లో ఏంటంటే క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపమును రేపును అని సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. ఒక మరి తల్లిదండ్రులు విడిచి వేరే కుటుంబంలోకి వెళుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే పురుషులైతే అంత ఇది ఉండేది, కానీ స్త్రీ అత్తమామను కూడా హత్తుకొని తన అత్తను తన తల్లిని ఎలాగ ప్రేమిస్తుందో ఆ రీతిగా ప్రేమిస్తూ వచ్చినప్పుడు కుటుంబంలో చాలా శాంతి సమాధానాలు ఉంటాయి. ఆ రీతిగా వీటిలిద్దరూ జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుని గురించి